బాగున్నారా? వెల్కమ్ టు విజయ కిచెన్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వంటకం తీసుకొచ్చాను. అదేంటంటే చికెన్ శనగపప్పు కూర. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో సింపుల్గా నేను చేసి చూపిస్తాను. సరే, వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసేద్దాం రండి. మరి చికెన్ పచ్చెనపప్పు కూర కావాల్సిన పదార్థములు: టమాటీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మీడియం సైజ్ చికెన్ ముక్కలు, ఇంకా అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనపప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నమాట చికెన్ పచ్చెనపప్పు కూర కావాల్సిన పదార్థములు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని హైలో పెట్టుకొని కుక్కర్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వాటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత టమాటీ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాలు అయితే వేపుతూ ఉండాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, పచ్చిశనగపప్పు కూడా కొంచెం కొంచెం కింద మొత్తం ఆ కూరలు అయితే వేసుకోవాలన్నమాట. చికెన్లో వేసుకొని మొత్తం కలిపి తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అలా కూర ఫ్రై చేసుకుంటూనే సాల్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినట్లు సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని మళ్ళీ కూర అంతా ఒకసారి కలపండి. చూడండి, ఈ విధంగా కూర అంతా కలపండి. కలిపిన తర్వాత వెంటనే మళ్ళీ కారం, మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదంటే కరెక్ట్గా కూర సరిపడినట్లు కారం అయితే వేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ కూర అంతా ఒకసారి కలపండి. నీట్గా కింద నుంచి మీద వరకు ఆ కారం, సాల్ట్ అంతా కూడా చికెన్ పీసులకు పట్టేటట్లు నీట్గా మళ్ళీ కూర అంతా ఈ విధంగా కలపండి. చూడండి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ వాటర్ అయితే వేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకండి, కరెక్ట్గా దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కూర అంతా కలిపేసి కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకుంటే మీకు ఒక 6 విజిల్లో మీకు కూర అయితే రెడీ అయిపోద్ది. మంట అయితే హైలో ఉంచుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్లు వచ్చేస్తే కుక్కర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక లోతు గరిటె తీసుకొని మొత్తం ఆవిరంతా బయటికి పోగొట్టండి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ చెక్ చేసుకోండి. ఇంతే గాయ్స్, సింపుల్గా చికెన్ పచ్చెనపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. కూర అయిపోయింది. ఎలా ఉందో మా అబ్బాయి చూసి చెప్తాడు. ఫ్రెండ్స్, చికెన్ శనగపప్పు కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అన్నీ కట్ట సరిపోయాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కట్ట సరిపోయాయి. ఇప్పుడు ముక్క టేస్ట్ చేద్దాం. ముక్క కూడా చాలా బాగా ఫ్రై అయింది. చాలా బాగుంది గాయ్స్ టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ కిచెన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Close till I get up. Time is barely on our side.